అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నట్లు ఏపీ హెల్పర్స్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ దండా లక్ష్మీనారాయణ కుమారి డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఐజీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయినా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి, మిగతా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఈ కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఆ కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి ఈ రోజు ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు అంగన్వాడీలకి 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, హెల్పర్లకు 7,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది, ఈ రోజు రాజకీయ కుట్రతో భాగంగా ఈ రోజు వర్కర్ పోస్టులు ఖాళీ అయితే హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటిదాకా పనిచేస్తున్న హెల్పర్లకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా గ్రాట్యుటీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో అనేక కొరీలు పెడుతున్నారు. మరో పక్క ముఖ్యమైనది, అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయట్లేదు. ఆఖరికి తల్లికి వందనం గాని, మిగతా ఇళ్ల స్థలాలు గాని, పెన్షన్లు గాని ఏవి కూడా అమలు చేయట్లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ ప్రకారం 21,000 వేతనం ఇస్తుంది. ఆ విధంగా వాళ్ళకి 21,000 వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే మాకు అభ్యంతరం లేదు. కేవలం మాటల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆచరణలో మాత్రం కట్టుబానిసలుగా చేయడం సరైనది కాదు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాప్ల భారం తగ్గిస్తాను, ఉన్న యాప్లన్నింటినీ ఒకే గొడుగు కిందగా తెస్తానని చెప్పేసి చెప్పాడు. కానీ ఈ రోజు కూడా నవచేతన యాప్ తో ఈ నెలలో కొత్తగా ప్రారంభించారు. ఇవన్నీ వాళ్ళకి భారంగా ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయకపోవటం వల్లే ఈ రోజు కలెక్టరేట్లు దిగ్బంధనం చేయడం జరిగింది. ఇదే విధానం కొనసాగిస్తే రేపు జూలై 31న కూడా కలెక్టరేట్ల దిగ్బంధనం జరుగుతుంది. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంగన్వాడీల ఆగ్రహం చవి చూడక ముందే మీ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శిని ఈ రోజు మేము ప్రధానంగా మా కనీస వేతనాలు పెంచాలి అనే డిమాండ్ మీద కలెక్టరేట్ దగ్గరకు వచ్చామండి. అయితే కలెక్టర్ గారు లేదు అనేది దానితో మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి కూడా అనుమతించలేదు. కానీ పోలీసులను ప్రతిఘటించి మేము కొంతమంది అయితే లోపలికి వెళ్ళగలేము. వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కొంత అనుమతించకుండా నెట్టేయడానికి చూశారు. కానీ మేము బయటాయించి అక్కడ ఉన్న ఆర్డీఓ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే మేము డిమాండ్ పెట్టామో ఈ డిమాండ్లకు అనుగుణంగా మా మంత్రివర్యులు వారు మమ్మల్ని పిలిచి ఏదైనా ఈ టైంకి ఇస్తాము లేదా ఈ టైంకి చేస్తాము అనేది హామీ ఇచ్చినట్లయితే ఉంటదండి. లేదంటే నిరవధికంగా సమ్మె చేయడానికి కూడా మేము సన్నద్ధాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మాకు 11,500 ఇస్తున్నారండి. ఇది కనీస అవసరాలకు కూడా సరిపోవటం లేదు. ఈ రోజు అన్ని ధరలు పెరిగిపోయి ఉన్నాయి. గ్యాస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ అన్ని ధరలు కూడా పెరిగిపోయి ఉన్నాయి. దానికి కాను మాకు ఒక కుటుంబం నెల పాటు సరిగా ఆ కుటుంబాన్ని నిర్వహించాలంటే కనీసం 26,000 ఇవ్వాలనేది ఉందండి. గవర్నమెంట్ నిర్ణయించింది. అది కూడా దానికి అనుగుణంగానే మాకు 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మినిమం 26,000 జీతం ఉండాలి. దానికి అమ్మఒడికి సంబంధించి కూడా మీకు మమ్మల్ని ప్రభుత్వ ఎంప్లాయ్ ఎలాగైతే